సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి అండి, మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ కూటమి ప్రభుత్వం రావడం ఆ ప్రౌడ్గా ఉన్న కారణం ఏంటంటే ఒక రాజధాని, ఒక క్యాపిటల్ అంటూ ఉండాలి కదండి. ఒక మనిషికి ఇంట్లో ఒక పెద్ద దిక్కు ఎలా ఉంటుందో అలాగే ఇది ఇటువంటిది ఉండడం అనేది అందరికీ ఆమోదయోగ్యం. సార్ ఇప్పుడు ఈ అమరావతి రాజధాని చేయడం వల్ల ప్రతి జిల్లాలకు వాసి కానీ ఇప్పుడు విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు ఇవన్నీ అన్ని కూడా డెవలప్ అవుతాయి సార్. ఒక ఇల్లు కట్టుకున్నామంటే మనం ఆ చుట్టుపక్కల అంతా నీట్ గా అలా ఉంచుతాము. ఒక రాజధాని కట్టామంటే 5 స్టార్స్ 3 స్టార్స్, నాట్ ఓన్లీ స్టార్స్, ఇవన్నీ కూడా ఇంకా సబ్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. దానివల్ల మనకి కూడా ప్రౌడ్ గా ఉంటది. ఎవరన్నా అవుటర్స్ వచ్చినా సరే అనిపిస్తుంది. అందులో అక్కడ అమరావతి అనేది ఒక బౌద్ధుడి ఇది, దానికి ఒక గాథ ఒకటి ఉందంట, మనకి తెలియదు కానీ చెప్పేదాన్ని బట్టి చాలా బాగుంది. సార్ ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు, అతని పనితీరు అనేది చాలా సూపర్ అండి. తీసుకుని వస్తున్నారు. అన్ని బాగున్నాయి. ఇవి ఉండాలి సార్. ఇలాగ ఉంటే కొంచెం కలిసికట్టుగా ఉంటే ఏ పనన్నా చేయగలమనే ఉద్దేశంతో ఆ రోజు ఏ విధంగా తీసుకున్నారో కానీ బాగుంది. జగన్మోహన్ రెడ్డి అసలు రాజధాని అవసరం లేదు అంటున్నాడు, దేశానికి ఉండాలి, రాష్ట్రానికి అవసరం లేదు అంటున్నాడు. గతంలో 3 రాజధానులు అన్నాడు. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఏ విధంగా తీసుకున్నారు? అది దాని ఎఫెక్ట్ చూసాం కదా సార్. దాని గురించి మాట్లాడుకోవడం అంత సభ్యతగా ఉండదు, ఆయనకే వదిలేయాలి. అది అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది చాలా బాగుంది, చాలా బాగుంది సార్. ఈరోజు నాకు చేశారు, వ్యక్తిగతంగా చూసుకోకూడదు, ఓవరాల్ గా చూసుకోవాలి. అంతా బాగుంది. అంత చక్కగా ఉండేటప్పుడు ఇంకేంది సార్. ఏదో అన్న క్యాంటీన్ అన్నం పెడుతున్నారు, లేని వాళ్ళకి అలా పెన్షన్ ఇంక్రీజ్ చేశారు. తర్వాత దట్టు కొన్ని అలాగా రోడ్లు అయ్యి బాగున్నాయి, అన్ని పర్వాలేదు, చాలా బాగుంది. అన్నా ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు, ఎలా అనిపిస్తుంది? మన ఇప్పుడుకొచ్చి గతంలో చూసినట్లయితే 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాట అనేది ఆడడం జరిగింది. ఇప్పుడు అమరావతి అనేది మనకి క్యాపిటల్ గా నిలిచింది. ఎలా అనిపిస్తుంది అమరావతి రాజధాని? అమరావతి అనేది ఈ రోజు మనం అనుకున్నది కాదండి. పిడికెడు మట్టి ముంత నీళ్ళు అని చెప్పి ఆ రోజు 2014 అనంతరమే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టం కట్టి ఆయన ఉంటేనే ఈ యొక్క విభజనకు నోచుకున్నటువంటి అవశేష ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ మరి హైదరాబాద్ తరహాలో డెవలప్ అవ్వాలంటే దీనికి చంద్రబాబు నాయుడు ఉండాలని చెప్పి ఎలాగైతే ప్రజల సంకల్పంతో ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారో ఆ రోజునే ఆయన అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారితో కూడా పిడికిన మట్టి ముంతల నీళ్ళు అనే కార్యక్రమాలతో అమరావతిని ప్రారంభించడం కూడా జరిగింది. అయితే మధ్యలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి అధికారంలోకి వచ్చాడో ఆయన పూర్తిగా అమరావతిని పక్కన పెట్టి ఈ యొక్క భవనాలన్నింటినీ కూడా నిర్మాణాలను ఆపేసి ఆయన పక్కదోవ పట్టించి ఈ యొక్క 3 రాజధానులు అని చెప్పి ప్రజలందరినీ కూడా ఇటు చూస్తే విశాఖపట్నం, అటు చూస్తే కర్నూలు, అటు చూస్తే అమరావతి ప్రజలందరినీ కూడా ఆకర్షించుకొని మీదే రాజధాని, ఎవరు అడిగితే అది మీదే రాజధాని అని చెప్పుకుంటూ ఒక ఎన్నికల గారడీ చేయడానికి ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పద్ధతిని ప్రజలు తిప్పి కొట్టడమే ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పి మనకి అర్థమవుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చింది దేనికంటే కేవలం అమరావతిని రాజధాని చేసినట్లయితే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి ప్రారంభమవుతుంది. కేంద్ర నిధులు కూడా అమరావతికి ఇప్పటికే దాదాపు 30% ఇవ్వడం జరిగింది. మిగతా కూడా త్వరితగతిని ఇస్తామని చెప్పి మోడీ గారు, అమిత్ షా గారు ప్రకటించడం కూడా జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చినప్పుడు కూడా పలుమార్లు ఈ యొక్క అమరావతి ప్రస్తావన చేశారు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏదైతే మొన్న పార్లమెంట్ లో అమరావతి బిల్లు పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎంపీలు వాటిని మరి బాయ్కాట్ చేసి బయటికి వెళ్ళిపోవడం, ఇవన్నీ పద్ధతులు చూస్తుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క నిర్ణయానికి వైసీపీ నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ 18,000 మంది వర్సెస్ 5 కోట్ల ఆంధ్రులాగా కనిపిస్తుంది. 18 మంది ఈ యొక్క వైసీపీ ఎమ్మెల్యేలకిను 5 కోట్ల ఆంధ్రులకి మధ్యలో పోటీకి జగన్మోహన్ రెడ్డి గారు దిగుతున్నారంటే అంత అపహాస్యంగా ఉంది సార్. ఒక ముఖ్యమంత్రిగా మీరుండి ఈ యొక్క ప్రజలకి వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అన్యాయం అండి. అంతేకాకుండా మీరు ఏదో గన్నుని పేరు పెట్టండి, అమరావతి పేరు తీసేయండి, గన్ను, పిస్టలు, రైఫులు, కత్తి, చాకు, సార్ తప్పు సార్. ఇటువంటి ఫ్రాక్షన్ పదాలు వాడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని దయచేసి హీనాతి పరిస్థితులకి దిగజార్చకండి. తెలంగాణ విభజనప్పుడే నిజంగా ఆంధ్ర వాళ్ళు కానీ అటువంటి హజార్డియస్ ఆలోచనలు విధానాలతో ఉన్న వాళ్ళైతే మేమైతే ఫైట్ చేసే వాళ్ళు, వాళ్ళకి ఆత్మహత్యలు దిగలేదు కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చాలా సున్నితమైన వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్ అండి, హైలీ ఎడ్యుకేటెడ్. ఈ రోజు అమెరికా చూడండి, లండన్ చూడండి, బ్రిటన్ చూడండి, యూకే చూడండి, ఆస్ట్రేలియా చూడండి, ఎక్కువ మంది ఆంధ్రేట్స్ ఉంటారు. ఎందుకంటే వీఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్ అండి. వీ నెవర్ ఫైట్ ఫర్ ద డెసిషన్, వీ నెవర్ ఫైట్ ఫర్ పాలిటిక్స్. ప్లీజ్, ఇప్పుడు మీకు పాలిటిక్సే కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు కడపకి ఎమ్మెల్యేగా పరిమితం అవ్వండి.
మీ కడప ప్రాంతానికి మీరు ఉండండి, కానీ ఈ రాష్ట్ర ప్రజలను శాసించే ప్రయత్నం చేసి గన్నని రాజధాని పేరు పెట్టండి, ఇటువంటి తప్పుడు నిర్ణయాలు చెప్పకండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రంలోని ఆ క్యాపిటల్ ఎందుకు, దేశానికి ఉండాలా అని ఇలాంటి మాటలు అంటున్నాడు. మళ్ళీ క్యాపిటల్ 3 రాజధానులు అంటున్నాడు. అసలు ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నాడు? భోగపురం నేనే తెచ్చాను అంటాడు, గూగుల్ వద్దంటాడు, మళ్ళీ నేనే తెచ్చాను అంటాడు. ఇవన్నీ ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? అసలు రాష్ట్ర ప్రజలు అతను మాట్లాడుతున్న మాటల్ని గమనిస్తున్నారన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియట్లేదు. 11 మంది ఆడే క్రికెట్ టీమ్ కే కెప్టెన్ ఉంటాడండి. అంటే రాజధాని ఇట్స్ లైక్ క్యాప్టెన్షిప్. అంటే రాజధాని లేకపోతే ఈ యొక్క రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ ఎక్కడి నుంచి నడుపుతారంటే జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు ఆయన ఇంట్లో కంప్యూటర్ పెట్టుకొని ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని రిమోట్ కంట్రోల్ ఆన్ చేసినట్టు అవ్వదు. అలాగనే అయితే 18 సీట్లుగా దిగజారిపోద్ది ఎన్ని పొలిటికల్ పార్టీ. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి క్రెడిట్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేయొద్దు. మీ టైంలో ఏదో మీరు తేవాలనుకున్న తెచ్చి ఉన్నట్లయితే వాటి గురించి ప్రజలకు ఆల్రెడీ తెలుసు. మిట్టల్ స్టీల్స్ మొన్న లోకేష్ గారు ఇక్కడ మరి నక్కపల్లి దగ్గర పాయకరావుపేట దగ్గర తెస్తే అది అసలు రాదు, చెవులో పువ్వు పెడతారని లోకేష్ అని చెప్పి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అవాకు చవాకులు పేలి ఒక్కసారిగా దాని శంకుస్థాపన లోకేష్ గారు వచ్చి మెటల్ స్టీల్స్ శంకుస్థాపన చేసి 60,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రకటిస్తే అక్కస్తో జగన్మోహన్ రెడ్డి అంటాడు భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తెచ్చాను, మెటల్ స్టీల్స్ కూడా నా టైంలోనే వచ్చింది. ఏం సరే మాటలు, ఏదో చిన్నపిల్లలు ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు మాట్లాడుకున్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు కంటెస్ట్ వన్స్ మోర్. ప్లీజ్ సార్, యూ బీ అట్లీస్ట్ యూ సెట్ బ్యాక్ ఎట్ కడప. ఎందుకంటే మీరు రాష్ట్ర రాజకీయాలకు శాసించేటటువంటి ఆలోచన మీకు లేదు. మీరు ఎవరిని అప్రిషియేట్ చేసేటటువంటి మైండ్ సెట్ మీకు జగన్ గారు లేదు. కనుక రాష్ట్ర రాజధానిని పిస్టల్ పెట్టండి, రైఫిల్ పెట్టండి, గన్ను పెట్టండి, ఇటువంటి సలహాలు ఇవ్వడం మానేయండి. ఫ్రాక్షనిజం కి మేమందరం దూరంగా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలు దయచేసి అటువంటి సాంప్రదాయాలు ఈ రాష్ట్రంలో తేవద్దని జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి నమస్కరిస్తున్నాం. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా మనకు ప్రకటించారు, చిరస్థాయిగా ఉండిపోయినట్టుగా. ఒక విశాఖ వాసి ఉండి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సెంట్రల్ లో రాజధాని రావడం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇది చాలా మంచి నిర్ణయం. ఇంతవరకు రాజధాని లేని రాష్ట్రంగా మనం మిగిలిపోయింది. ఇప్పుడు అమరావతి అనేది ఒకటి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే, ఇప్పుడు అక్కడ క్యాపిటల్ రావడంతోనే ఆ చుట్టుపక్కల కర్నూలు కానీ, చిత్తూరు, తిరుపతి, ఇప్పుడు విశాఖపట్నం ఇవన్నీ అభివృద్ధి అవుతుంది. భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? చాలా బాగుంటుందండి. ఎందుకంటే విశాఖపట్నానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ రంగంలోనూ ఇంచుమించు కాగ్నిజెంట్ అని, గూగుల్ అని చాలా కంపెనీస్ వస్తున్నాయి. అనకాపల్లి కూడా స్టీల్ ప్లాంట్ వస్తుంది. అలాగే నక్కపల్లి కూడా మొన్న సంయుక్త స్థాపన చేశారు. అలాగే ఎంఎస్ఎంఈలో కూడా బాగా డెవలప్ అవుతుంది. పారిశ్రామిక అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది విశాఖపట్నానికి. కర్నూలు అంటారు, దానికోసం నాకు పెద్ద ఐడియా లేదు. నాకు విశాఖపట్నం అయితే బాగా డెవలప్ అవుతుంది బాగా. అయితే కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో రాజధాని చేస్తారని అదే విధంగా చేసింది. ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుందండి. ఎందుకంటే అవన్నీ కూడా ఎన్నికల హామీ అనుకున్నాం, కానీ రియాలిటీ వస్తే కరెక్ట్గా చేసి చూపించింది. మనకంటూ ఒకటి ఉందని చెప్పి. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే అసలు రాజధాని అవసరం లేదంటున్నాడు, దేశానికి రాజధాని ఉండాలన్నాడు, రాష్ట్రానికి అవసరం లేదంటున్నాడు. గతంలో ఏమొచ్చి 3 రాజధానులు అంటున్నాడు. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అంటారు? ఎందుకంటే అది ఏ విధంగా అన్నది కాదండి. ఆయన మర్చిపోకుండా ఉండడం కోసం వాడి స్ట్రాటజీ అంతే. ఆయన మర్చిపోకుండా ఉండడం కోసం పదే న్యూస్ లో కనిపించడం కోసం చేసేది అంతే అండి. ఎందుకంటే గతంలో ఆయనే 3 రాజధాని అన్నారు, ఈ రోజు ఒక రాజధాని లేదన్నారు. అలాగే దేశానికి తప్ప రాష్ట్రానికి ఎక్కడ రాజధాని లేదు అన్నారు. అదే రాజ్యాంగబద్ధంగా ప్రతి రాష్ట్రానికి రాజ్యాంగం ఉండాలని చెప్పి పూర్వమే దాన్ని రాజ్యాంగం పొందుపరిచారండి. మహావీర్ గన్లని రకరకాల పేర్లు ఏదో పెడుతున్నారు. దానికోసం అయితే ఆయన పర్సనల్ అభిప్రాయం అనేది ప్రజల అభిప్రాయం కాదు. అమరావతికి ఆల్రెడీ లోక్సభలో కూడా ఆమోదం పొందింది. ఒకసారి ఆమోదం పొందిందని మళ్ళీ దాన్ని మార్చలేరు. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. అతని పనితీరు అనేది ఏ విధంగా ఉంది? బాగుందండి. ఎడ్యుకేషన్ పరంగా బాగుంది. మొన్న 10th క్లాస్ చూసుకున్నప్పుడు అందులో కొన్ని తప్పులు వెళ్తే విత్ ఇన్ 24 hours 7 మార్కులు కూడా, అంటే ఇంగ్లీష్లో 5, హిందీలో 2 వెంటనే స్పాట్లో రెక్టిఫై చేశారండి ఆయన. అలాగే మిగతా కూడా బాగుందని అంతా కూడా. ఎందుకంటే 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ మన పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు స్టేట్లో అదే ఇండియాలో నెంబర్ 1కి వచ్చింది. ప్రతిది కూడా బాగుందండి, ముగ్గురిది కూడా. టోటల్ గా అయితే ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు ఏపీ ప్రజలకి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఒక ఓపెన్ గా చెప్పాలంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మనం చేసే పని మనం చేసుకోవాలి. మీరు చేసేది మీరే, మేము చేసేది మీరు. కానీ డెవలప్మెంట్ అనేది మెయిన్. ఆ డెవలప్మెంట్ ఇక్కడ ఉందండి. ఉచితాలు ఫ్రీలో పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ ఉంది. ఈ రోజు వైజాగ్ ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, ఎన్ఆర్బెట్ మాల్ ఓపెన్ అయింది, ఇవన్నీ వస్తున్నాయి. ఆటోమేటిక్గా జీవనోపాధి అందరికి వెళ్తుంది, ఎకనామికల్గా అంతా బాగుంటుందండి నా అభిప్రాయం.